ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుల మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఈ నెల 15న అమరావతిలో సీఎంను కలవనున్నారు సినీ ప్రముఖులు. వీరి మధ్య ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ఇప్పటివరకున్న గ్యాప్ సర్దుకుంటుందా? సమస్యలు పరిష్కారమవుతాయా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దలు చర్చలు జరపనున్నారు. ఈ నెల 15న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో సినీ పెద్దలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రోజులుగా అటు ప్రభుత్వం, ఇటు సినీ పరిశ్రమ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. థియేటర్ల బంద్ అనే అంశం తెరపైకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. టాలీవుడ్ కు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం ఒక్కసారైనా సీఎం చంద్రబాబును సినీ పెద్దలు కలిశారా అని పవన్ ప్రశ్నించారు. భవిష్యత్తులో వ్యక్తిగతంగా చర్చలు ఉండవు, ఎవరొచ్చినా యూనియన్ల వారీగానే మాట్లాడాలని స్పష్టం చేశారు. దాంతో సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి గ్యాప్ కనిపించింది. థియేటర్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై డీటెయిల్ రిపోర్ట్ అడిగారు డిప్యూటీ సీఎం. సినిమాటోగ్రఫీ మంత్రి దీనికి సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు థియేటర్లలో తనిఖీలు చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ వివాదం నేపథ్యంలో ఇప్పుడు సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సినీ పెద్దలు సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఈ నెల 15న తెలుగు సినీ రంగానికి సంబంధించిన ముఖ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి అమరావతి వస్తున్నారు. వారి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ముందుంచి చర్చించే అవకాశం కనిపిస్తోంది. సినిమా థియేటర్ల బంద్ అంశం ఏ రకంగా తెరపైకొచ్చింది, అందుకు కారణాలేంటి, ఎలా కమ్యూనికేట్ అయింది అనే అంశంపై ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఆ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టుగా సమాచారం. ఆ తర్వాతే ప్రభుత్వంతో చర్చలకు సినీ పరిశ్రమ పెద్దలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. సినీ పరిశ్రమలో అనేక సమస్యలున్నాయి. లో బడ్జెట్ సినిమాలు, టికెట్ ధరల పెంపు, థియేటర్ల ఓనర్లు, ఎగ్జిబిటర్ల ఇబ్బందులపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కోవిడ్ తర్వాత పరిశ్రమలో ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. ప్రభుత్వ సహకారంతో పాటు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కు వెళ్లి సినిమాలు తీయడం గానీ, కనీసం 2-3 షెడ్యూల్ సినిమాలు ఇక్కడ నిర్మించడం గానీ చేయలేదు. ఇక్కడ ఉన్న కళాకారులకు అవకాశాలు కల్పించలేదు. వీటన్నిటిపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని నిర్మాణం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో వినోదపరంగా తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడ సినిమాలు తీయడం కూడా చాలా అవసరం. స్థానిక కళాకారులను ఉపయోగించుకోవడం, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం అవసరం. ఈ మీటింగ్ తర్వాత సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ కూడా సర్దుకునే అవకాశం ఉంది.